మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని చారిత్రక 1000 స్తంభాల దేవాలయంలో ఉన్నాం. ఇలాంటి చారిత్రక దేవాలయ ప్రాంగణంలో ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు. లోక్సత్తా ఆధ్వర్యంలో భిక్షగాళ్ళంతా కూడా దాదాపు హన్మకొండలో చాలా మంది భిక్షగాళ్ళంతా కూడా నిజానికి భిక్షాటన నేరం కావచ్చు, కానీ భిక్షాటన అనేది ఒక అవసరం కోసం చేసే కార్యక్రమం, ఆ ఒక వృత్తి మాత్రమే. కానీ చాలా మంది అవినీతి పరులు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఈరోజు వందలాది రూపాయలకు కూడా ఆశపడుతున్నాడు. ఇటువంటి పరిస్థితులలో ఈ అవినీతి సొమ్ము అనేది భిక్షాటన చేయడం కంటే అన్నిటికంటే దారిద్ర్యం, భావదారిద్ర్యం లాంటిది అని నినాదంతో లోక్సత్తా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమైనా మార్పు జరుగుతుందా ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. లోక్సత్తా కన్వీనర్ ప్రశాంత్ ఉన్నారు ఇక్కడ, శంకర్ ప్రశాంత్. దానికి సంబంధించి మాట్లాడదాం. ప్రశాంత్ గారు చెప్పండి, ఈరోజు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవము. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని లోక్సత్తాను జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ బిచ్చగానతో కొనసాగుతుంది. అంటే ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో ప్రజల్లో, ప్రభుత్వంలో, అధికారుల్లో మార్పు తెచ్చేందుకు జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్సత్తా సంస్థ సంయుక్తంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు బిచ్చగాళ్ళతో ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ బిచ్చగాళ్ళు అడుక్కుంటున్నారు, కాకపోతే వీళ్ళకి ఇండ్లు లేవు, ఉద్యోగాలు లేవు, స్థలాలు లేవు, కనీసం పెన్షన్లు కూడా అందిన దాఖలాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ మన ప్రభుత్వ ఉద్యోగులకు మనము వివిధ పన్నుల రూపంలో పన్నులు చెల్లిస్తున్నాము, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాము, వాళ్ళకు వీళ్ళు చనిపోయిన కార్మికుల కింద ఉద్యోగం ఇస్తున్నాము, రిటైర్మెంట్ అయిన పెన్షన్ ఇస్తున్నాము, టీఏలు ఇస్తున్నాము, డిఏలు ఇస్తున్నాము, అనేక సౌకర్యాలు విలాసవంతమైన కల్పిస్తున్నాం. అయినా కూడా లంచాలకు మరుగుపడి అవినీతికి పాల్పడుతున్న అనేక మంది ఉద్యోగస్తులు తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో పట్టుబడుతున్నారు. గత 5 రోజుల కింద చూస్తే వరంగల్ జిల్లాలో ఒక అదనపు కలెక్టర్ గారు కూడా 60,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది భారతదేశానికే కాదు, ప్రపంచానికి సిగ్గుచేటు. ఒక ఉన్నత స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారు. అంటే ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ఒక అటెండర్, జూనియర్ అసిస్టెంట్ మాత్రమే లంచం తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నత స్థాయి అధికారులు కూడా లంచాలకి మరొకటి లంచాలు తీసుకుంటున్నారు. అంటే కింది స్థాయి ఉద్యోగం మాత్రమే తీసుకున్నారు ఇప్పుడు, కానీ పై స్థాయి ఉద్యోగం మాత్రం లంచాలు తీసుకుంటున్నారు. అదే కాకుండా మగవారితో పాటుగా ఆడవారు కూడా మాకు కూడా రిజర్వేషన్ ఉంది అని వీళ్ళు కూడా ఒకప్పుడు ఆడవారు తీసుకోవాలంటే సిగ్గుపడేది. కానీ మహిళలు అంటే కించపరచడం కాదు, కానీ వీళ్ళు కూడా ఉద్యోగాలతో పాటుగా లంచాలు తీసుకోవడం వల్ల కొంతమంది మహిళలు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూస్తే అనేకం పట్టుబడుతున్నారు. అందులో మహిళలు కూడా సగం మంది ఉన్నారు. మనకు ఒకప్పుడు లోక్సత్తా సంస్థ అంటే అవినీతి పరులకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి ప్రతి వారు తర్వాత ఆ ఊపు తగ్గిందా, లేకపోతే అటువంటి ఏమన్నా వాతావరణం లేదా? అంటే అలాంటిది అనేది ఏం లేదు. అంటే ప్రజలలో మార్పు రావాలి. లోక్సత్తా ఉద్యమం అనేది సంస్థ అనేది ఎప్పటికీ అవినీతి అంతమందించేందుకు ప్రతి జిల్లాలో, రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తుంది. కానీ ప్రజలు సహకరించాలి. సహకరించినప్పుడు మేము కూడా కొంచెం ముందుకు పోలేము. సహకారం ఉంటుంది, కానీ పూర్తి సహకారం ఉంటే ఇంకా పెద్ద ఎత్తున లోక్సత్తా ఉద్యమ సంస్థ, జ్వాల సంస్థ అనేక కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు చేపడుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వమే భిక్షాటన పూర్తిగా పాక్షికంగా నిషేధించిన పరిస్థితులలో ఇది ఎవరినైనా కించపరిచినట్లు అవుతుందా? అంటే కించపరచడం అనేది అది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధం అనేది అది వాస్తవమే కాదంటే లేదు, చట్టవిరుద్ధంగా. కానీ అంగవైకల్యం ఉండి ఎలాంటి పని చేసుకోకుండా ధర్మంగా, న్యాయంగా అడుక్క తింటున్నారు. కాకపోతే వాళ్ళకి కనీస సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తే ఈ స్థాయికి వాళ్ళు ఉండరు. అంటే అన్ని సౌకర్యాలు మనం కల్పించినా, లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చినా, పెన్షన్లు ఇచ్చినా వాళ్ళే లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళకంటే క్రిమినల్స్ వీళ్ళు కాదు కదా. అలాంటప్పుడు అంటే మా సమాజ ఉద్దేశంలో పెద్ద తప్పేమి కాకపోవచ్చు, అయినా కూడా చట్టపరంగా విరుద్ధమే. రెండు సంస్థలు కలిసి కార్యక్రమం చేపడుతున్నాయి. తర్వాత కార్యక్రమం కార్యాచరణ ఉంటుందా, ఇక్కడతో పూర్తవుతుంది? ప్రతి ఏడాది లోక్సత్తా ఉద్యమ సంస్థ అనేది ఇప్పుడు ముగింపు అనేది ఎప్పుడు ఉంటుంది. నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అవినీతి వ్యతిరేకం మీద తప్పకుండా పోరాడుతూనే ఉంటాం. సార్ మీరు చెప్పండి. నా పేరు రామ్మోహన్ రావు, బండారు రామ్మోహన్ రావు. లోక్సత్తా రోజుకో దగ్గర చేస్తున్నా. ఇవాళ ఇక్కడికి వచ్చిన రాష్ట్ర నాయకులు, రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలకు ఉద్యమ సంస్థ పార్టీ కాదు. రామ్మోహన్ రావు. ఎప్పుడు అవినీతి అనేది మనిషిని నాశనం చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను, దేశ నైతిక వ్యవస్థను నాశనం చేసే అవినీతి. ఎప్పుడు కూడా అవినీతిని 2 రకాలు చూడాలి. ఒకటి క్విడ్ ప్రో క్వో, నాకు అది నీకది ఒకటి. రెండోది హక్కుగా అందే సేవలు. నేను చెప్పేది ఏంటంటే హక్కుగా అందే సేవల గురించి మనం మాట్లాడదాం. ఓ సర్టిఫికెట్ కావాలి చిన్నదే, ఇవన్నిటికీ చేస్తున్నాడు కదా.
మనకు గతంలో మనకు భారతీయుడు సినిమా వచ్చింది, వాళ్ళు ఒక అధికారి అడుగుతాడు, ఇక్కడనే ఉంది అవినీతి ప్రపంచవ్యాప్తంగా లేదా అని. ప్రపంచంలో చేయకూడని పనికి వాడు డబ్బులు తీసుకుంటున్నాడు, మన దగ్గర చేయదగ్గ పని నువ్వు చేయాల్సిన పని తీసుకుంటున్నావు అని చెప్తున్నారు. అందుకని ఏమంటాం అంటే బిచ్చగాళ్ళను అవమానించడం కాదు, వాళ్ళే దుర్మార్గులు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు, రకరకాలు తీసుకుంటున్నారు, ఇవాళ ఈ పని చేస్తున్నారు. ఒక మాట చెప్పాలి రామ్మోహన్ రావు గారు, ఇచ్చే వాళ్ళు కూడా తొందరగా పని పూర్తి చేయాలనే సంకల్పంతో కార్యక్రమం చేసుకుంటున్నారు. ఎట్లా రెండు ఉంటాయి ఏమన్నా కదా, ఇప్పుడు బాధపడిస్తున్న జేబులో డబ్బులు ఎక్కువ ఇస్తలేడు కదా, హక్కుగా అందే సేవలకు లంచం తీసుకోవడం మొట్టమొదటి పొరపాటు. వాడు ఇద్దరు కొల్లుడు అనుకోండి, దాని మీద ఇద్దరి లంచం తీసుకోవడం ఎంత కష్టమో తప్పో, లంచం ఇవ్వడం కూడా అంతే తప్పు. అన్నట్టు మీలాంటి ఉద్యమ సంస్థలు చేస్తున్నాయి సమాజంలో, తర్వాత సినిమాలలో చూపెడుతున్నారు, ఇంకా చాలా విప్లవ సంస్థలు కూడా గతంలో కార్యాచరణకు ఉపక్రమించాయి, అయినా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఎట్లా వ్యవస్థాగతమైన మార్పులు రావాలి. ఉదాహరణకు ట్రాన్స్పరెన్సీ అట్లాగే అకౌంటబిలిటీ పెరిగితే తప్పనిసరి వస్తుంది. ఉదాహరణ ఇప్పుడు వాళ్ళు అన్ని సేవలు ఆన్లైన్ చేశారు కదా, అక్కడ అది తక్కువైందా తగ్గిందా లేదంటారా. రెండో చెప్తున్నాను, గతంలో ఒక రైల్వే టికెట్ బుక్ చేయాలన్నా లేకపోతే టెలిఫోన్ రావాలన్నా ఎంతో అవినీతి ఉంటుండే. ఇవాళ 3 నిమిషాలలో సిమ్ కార్డు తీసుకోగలుగుతున్నాం కదా. అంటే ఎప్పుడు కూడా పారదర్శకత అట్లాగే జవాబుదారితనం పెంచి కంప్యూటరీకరణ చేస్తే, టెక్నాలజీ పెంచుకుంటే ముఖ్యంగా గ్యారంటీ అవినీతి పోతుంది. ఎక్కడైతే మనిషి ప్రమేయం ఉంటుందో అక్కడ అవినీతి ఉన్నది. అన్న ఎందుకు వచ్చారు మీకు తెలుసా ఇక్కడికి? ఎవరు పిలిచి వచ్చారు, దేని గురించి మీకు? మేము పిచ్చిగాళ్ళు ఆయన, ఎందుకంటే మాకు ఆంధ్ర జిల్లాలో పింఛన్లు పెంచారు, తెలంగాణ జిల్లాలో ఇంకా మాకు పింఛన్లు పెంచలేదు. మాకు కొంచెం ఉంటా కూడా తలవలేదు, ఉన్నా కానీ తలాలు కట్టలేక మాకు ఎవరు ముందుకు రాలేదు. అయ్యా ఇలాంటి సమస్యలు మాకు కొంచెం మేలు చేస్తున్నారని ఈ రాజీలో మేము పాల్గొన్నాం. అయ్యా అన్ని అందరూ రాజకీయ నాయకులు అందరికీ మా పేదవాళ్ళ తరఫున అనేక వందనాలు. మా పేదవాళ్ళకి మీరు కలుగుని ఈ ర్యాలీ చూసి వాళ్ళని పేదవాళ్ళకి ముందడుగు వేయాలని మేము ఎక్కలాగను చెప్పాల్సి పేదవాళ్ళు అందరు కలిసి మీకు అనేక నమస్కారాలు చేస్తున్నాం. లోక్ సత్తా జ్వాల ఉద్యమ సంస్థలతో పాటు చాలా మంది భిక్షగాళ్ళు కూడా 1000 పిల్లర్స్ ఉన్నారు. వాళ్ళ ఒక ఆలోచన, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాత మాట్లాడండి. అయ్యా మేము బిచ్చగాళ్ళ మాత్రమే కానీ అవినీతి పరులం కాదు. అడుక్కుంటే ఒక బిచ్చగాడు ₹1 కోసం ధర్మం చేయమని రోడ్డు మీదకి వస్తాం. అంటే అడుక్కునే వాళ్ళు బల్లల కింద కాగితాలు సంతకాలు పెట్టమంటే డబ్బులు దేనికైనా లంచం లేనిదే ప్రభుత్వం లేదు. ఇవాళ లంచగుండి తినడం ఎక్కడ చూసినా. మా పాటు బిచ్చగాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు, రోడ్డు మీద పడుకుంటా, రోడ్డు మీద బతుకుతాం, ఎన్నో తిప్పలు పడుతున్నాం. గవర్నమెంట్కి ఎన్నో కాగితాలు పెట్టినా మాకు ఇళ్ల స్థలాలు కానీ ఏమీ లేవు. మేమంతా వికలాంగులం, మాకంతా సంఘం. అయ్యా గవర్నమెంట్ ఇప్పుడైనా ఆదుకుని మమ్మల్ని ఇది చేసుకోవాలి, ఇది చేయాలి తండ్రి. అయ్యా లేని వాళ్ళ బతుకు ఇట్లా ఉంటుంది బిచ్చగాళ్ళు. ఉన్న వాళ్ళ బతుకు ఏసీ రూముల్లో ఉంటారు, డాబాల్లో ఉంటారు, బల్ల కింద చేతులు పెట్టుకుంటా, లంచాలు తీసుకుంటా ఎంతో ఇది అవుతారు. అయ్యా మా కర్మ ఇది, మా బతుకు ఇది. అందుకని గవర్నమెంట్ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. బయట చూస్తున్నారా చాలా మంది లంచాలు తీసుకోవడం, కలెక్టర్ స్థాయి వాళ్ళు కూడా ఈ మధ్య సస్పెండ్ అయ్యారు. కలపని రాత్రి 100 కోట్లు అడిషనల్ కలెక్టర్ రాత్రి 100 కోట్లని ఇచ్చారు టీవీలో ఆస్తి. మొన్న 60,000 అంతా లంచం తీసుకుంటా పట్టుబడ్డాడు. అది ఏం అనిపిస్తుంది మరి? బిచ్చగాడే రైట్ వాళ్ళకంటే బిచ్చగాడు అడుక్కుంటాం, ముద్ద అన్నం అడుక్కుంటాం, చెట్టు కింద పడుకుంటాం. మరి వాళ్ళు కోట్లు సంపాదించి 100 కోట్లు ఆస్తి రాత్రి చూపించాడు. 100 కోట్ల ఆస్తి 60,000 లంచం తీసుకుంటా బిచ్చగాడు దొరికిండు ఆయన. మరి బిచ్చగాడు బతికేంది? 100 కోట్ల ఆస్తి ఒక ఎంప్లాయీకి, ఆయన జీతమే ₹1,00,000 వస్తుంది. గవర్నమెంట్ అలవెన్స్, ఇల్లు అన్ని ఇస్తారు, అయినా ఇంకెక్కువే ఉంటుంది. కానీ మా పాటు బిచ్చగాడు ₹1 అడుక్కుంటాడు. ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు? నీకు పింఛన్ వస్తుంది, అది వస్తుంది అన్నారు. మరి షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు మరి పింఛన్ వస్తుందంటే మాకు పింఛన్ మందులకే సరిపోతాయా? మాకు పిల్ల జల్లా ఉండారు, వాళ్ళ బతుకులు ఎట్టాగు ఏంటి? మరి రోడ్డు మీదకి వచ్చి మేము అడుక్కుంటున్నాం. మరి తప్పదు, ఖాళీ చేతులు లేవు. అది మా పిల్లలు కూడా ఒకళ్ళు వికలాంగులు, ఒకళ్ళు గుడ్డివాళ్ళు. మరి ఏం చేస్తామయ్యా? అది ఏమి లేదు మాకు. గవర్నమెంట్ సపోర్ట్ ఏమి లేదు ఈ రోజు వరకు. నాకు గవర్నమెంట్ సపోర్ట్ లేదు. పింఛన్ పెట్టాను కానీ ఇంతవరకు రాలా. ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. వారితో పాటు అనేక మంది, వందలాది మంది విద్యార్థులు యొక్క స్వచ్ఛందమైన పవిత్రమైన కార్యక్రమం కాబట్టి దీనిలో భాగస్వాములు అయ్యారు. ఒకసారి వారి ఆలోచన, వారి అభిప్రాయం కూడా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు చెప్పండి, అవినీతి బాగా వస్తుంది, దానికి సంబంధించి ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు, మీ అభిప్రాయం? సార్ జనరల్గా అంటే ఒక చెట్టుకు చెదలేలాగానో సమాజానికి ఈ అవినీతి అనేది ఒక చెదల లాంటిది. ఇది ఎంత అభివృద్ధిని నిరోధకం ఇది. ఎందుకంటే ఎంత డెవలప్ చేసినా కూడా ఈ చెట్టు ఈ చీడపురుగు అనేది దాన్ని తోలుస్తుంది. అలాగే ఇప్పుడు మనం అభివృద్ధి చెందబడి గత 70 మన స్వతంత్రం వచ్చి 76-77 ఏళ్ళు అవుతుంది. ఇంకా మనం ఎక్కడేసినా అక్కడనే ఉన్నాం. ఇంతమంది యువత, ఇంతమంది నాలెడ్జ్ ఉన్నా కానీ ఉండడానికి కారణం ఏంటంటే ఈ అవినీతి. నేను రీసెంట్లీ మనం చూసినాం, ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్న, అంటే టాప్ లెవెల్ ఆఫీసర్ కూడా దొరకడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటైన విషయం. దీని అంటే ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఎన్ఎస్ఎస్ అయినా అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ కానీ యువతని మనం మోటివేట్ చేసేది ఏంటంటే అవినీతి మనకు అనారోగ్యం లాంటిది. ఇది మనం దీనివల్ల దీన్ని పారదవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి విద్యార్థులు ఫస్ట్ అవగాహన కలిగించాలి అని మా ఉద్దేశం. ముఖ్యంగా అంటే తల్లిదండ్రులు కూడా ఒక యాటిట్యూడ్ వాళ్ళు చేంజ్ కావాలి. కూపడో కూప్కమం అనేది ఉన్నది. ఒకప్పుడు ఈ నీతి, ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అని ఇప్పుడు చాలా తగ్గుతూ ఉన్నాయి. బాగా చదువు, బాగా సంపాదించనే ఉంది, కానీ దానివల్ల సమాజానికి మనకు కూడా తృప్తి ఉండదు. సో కాబట్టి ఏంటంటే
విలువలతో కూడిన విద్యతో పాటు సంపాదన అవసరం అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ రోజు ఇక్కడ జ్వాల వారు నిజంగా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్ మాకు బాగా నచ్చి ఇక్కడ మీకు వచ్చాము. ఎందుకంటే అవినీతి పరుల కంటే ఆడుకునే బిచ్చగాళ్ళే మిన్న అనే కాన్సెప్ట్ వచ్చేది ఇది చాలా సంతోషమైన విషయం. నిజంగా ఇది చూసిన వాళ్ళు సిగ్గుపడి మారితే మన దేశమే బాగుపడుతుంది. మనము మన దేశం బాగుపడేటప్పుడు మీ జనరేషన్ పిల్లలు కూడా బాగుంటారు. ఎవరైతే అవినీతి పరుల వాళ్ళ జనరేషన్ పిల్లలు కూడా బాగుంటారు. ఒక మంచి భారతదేశాన్ని అందించిన వాళ్ళు అవుతాం. రైట్, ఇది ఇక్కడ 1000 స్తంభాల దేవాలయం దగ్గర ఉన్న పరిస్థితి. మనం చూడొచ్చు కొన్ని స్లోగన్లు. భిక్షాటన అది ఒక వృత్తి కాదు, కేవలం వాళ్ళ అవసరం కోసమో వాళ్ళ కడుపు నిండటానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టాడని ఇవాళ జ్వాల స్వచ్ఛంద సంస్థ కావచ్చు, లోక్సత్తా స్వచ్ఛంద సంస్థ కావచ్చు, వీటి ఆధ్వర్యంలో ఇటీవలి కార్యంలో ఒక 3 రోజుల క్రితమే హనుమకొండకు సంబంధించి ఒక అడిషనల్ కలెక్టర్ అవినీతి కేసులో పట్టుబడటం, జైలుకు వెళ్ళడం మనం జరిగింది. ఇవే కాదు, నిత్యం ఏదో రూపంలో మనం అవినీతి అధికారులను మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో భిక్షాటన కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే చేస్తున్నారు. అవినీతి అధికారులు మాత్రం తమ కడుపునే దేవాలయంగా మారుస్తున్నారనే ఒక నినాదంతో 1000 స్తంభాల దేవాలయంలో దాదాపు వందలాది మంది నిత్యం భిక్షాటన చేసే వాళ్ళంతా కూడా ఇక్కడ జమ అయ్యారు. దీనికి సంబంధించి 1000 స్తంభాల దేవాలయం నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ కొనసాగుతుంది. దీనిలో స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నాయి. లంచగొండి అవినీతి పరుల కన్నా అడుగునే బిచ్చగాడే మిన్నా. లంచగొండి అవినీతి పరుల కన్నా అడుగునే బిచ్చగాడే మిన్నా. లంచగొండి అవినీతి పరుల కన్నా అడుగునే బిచ్చగాడే మిన్నా. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా ఎక్కడ చేసిన ఒకటి అక్కడనే ఉంది. 90% పైన అవినీతి పెరుగుతుంది. అలాగే ఐసీలే ఉందని, అంటే అవినీతి అనేది పెరిగిపోతుంది, నీతి అనేది తగ్గుతుందని నీతిని మేము ఐసీలో ఒక క్యాండిడేట్ ఉంచి, ఐసీలో అంబులెన్స్లో ఉంచి, అలాగే బాడీ బిల్డర్ని ఇంకోదని గంటలు గట్టిగా అలాగే అవినీతి పెరిగిపోతుందని చూపించాము. అయినా కూడా ప్రభుత్వంలో మార్పు రావడం లేదు, అధికారులు కూడా మార్పు రావడం లేదు. ఈ వరంగల్ జిల్లాలో చూస్తే గత 5 రోజుల క్రితము అదనపు కలెక్టరు 60,000 లంచం తీసుకొని పట్టుబడ్డాడు. అది సిగ్గుచేటు, ఊరికెళ్ళకే కాదు భారతదేశానికి సిగ్గుచేటు. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్లు కూడా లంచాలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు అటెండరు, ఓ జూనియర్ అసిస్టెంట్, కింది స్థాయి అధికారులు మాత్రమే లంచాలు తీసుకునేది. కానీ ఇప్పుడు పై స్థాయి అధికారులు కూడా లంచాలు తీసుకుంటున్నారు. అది ఒక శాఖలే కాదు, అన్ని శాఖలలో ఉన్నాయి. ఒకప్పుడు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖలలో ఎక్కువగా లంచాలు తీసుకునేది. కానీ ఇప్పుడు ఎవరు వినని శాఖలు కూడా లంచాలు తీసుకుంటున్నాయి. అది విద్యాశాఖలో తీసుకుంటున్నారు, వైద్య శాఖలో తీసుకుంటున్నారు. ఎందుకు పనికిరాని డిపార్ట్మెంటు అగ్నిమాపక శాఖలో కూడా లంచం ఇయ్యందే పనులు కావడం లేదు. అంటే భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుస్తుంది. ఒకప్పుడు ఆడవారు లంచాలు తీసుకోవాలంటే సిగ్గుపడేది, అంటే ఆడవారికి ఇచ్చపరిచినట్టు కాదు. కానీ మాకు కూడా రిజర్వేషన్ ఉంది, మేము కూడా లంచాలు తీసుకుంటున్నాం ముందున్నామని. ఇప్పుడు చూస్తే భారతదేశంలో కాకుండా వరంగల్ జిల్లాలో కూడా అనేక మంది మహిళలు పట్టుబడిళ్ళు లంచాలు తీసుకొని. అంటే వీళ్ళకి చట్టాల పైన వీళ్ళకి ఎంత విశ్వాసం ఉందో చూడాలి. అంటే చట్టాలు వీళ్ళ చుట్టాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళు లంచాలు తీసుకుంటారు, మళ్ళీ కోర్టుకి వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ ఉద్యోగం వెళ్తున్నారు. అంటే ప్రభుత్వం అనేది ఏం చేయాలంటే ఒకసారి పట్టుబడిన అధికారిని రిమూవ్ చేయాలి, టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం చేయడం లేదు. వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే చేసుకొని మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళి మళ్ళీ ప్రమోషన్ చేస్తుండ్రు. అంటే ఒక్కసారి కాదు, అధికారులు తెలంగాణ రాష్ట్రంలో 2-3 మాటలు పట్టుకున్న అధికారులు అనేక మంది ఉన్నారు. అంటే వీళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం వీళ్ళని ఎంబడే, అంటే ఇది ప్రజల సొమ్ము, ప్రజలు ఏదో రూపంగా పన్నులు చెల్లిస్తుంటే ప్రభుత్వం నడుస్తుంది, అధికారులకు జీతం ఇస్తున్నారు. అధికారులకు జీతం ఇస్తున్నాం, వాళ్ళు ఒకవేళ చనిపోతే కారుణ్య నియామకం కింద వాళ్ళ ఫ్యామిలీకి ఉద్యోగం ఇస్తున్నాం. ఒకవేళ రిటైర్డ్ అయితే పెన్షన్ ఇస్తున్నాము, అధికారులు టీఏలు ఇస్తున్నాము, డిఏలు ఇస్తున్నాము. రాజవైభోగమైన సౌకర్యాలు కల్పించిన ఈ లంచాలు తీసుకుంటున్నాం. అంటే వాళ్ళకంటే ఈ లంచాలు తీసుకునే అధికారుల కంటే బిచ్చగాళ్ళ మిన్న